హాయ్ అండి. ఇవాళ బాంబే హల్వా చేసుకుందాం. అదే రబ్బర్ లాగా ఉంటుంది. స్వీట్ ఎల్లో, గ్రీన్, ఆరెంజ్ మన ఇష్టమైన కలర్స్ వేసుకోవచ్చు. దానికోసం కావాల్సినవి 1 కప్ కార్న్ఫ్లోర్. నేను ఈ బౌల్ మెజర్మెంట్ తీసుకున్నాను. దీంతోనే 1 కప్ వాటర్ ఇందులో యాడ్ చేసుకొని దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇదే బౌల్ మెజర్మెంట్తోనే నేను 2 కప్స్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను. ఇందులో ఈ బౌల్తోనే ఇంకొక కప్ ఆఫ్ వాటర్ ఇందులో యాడ్ చేయాలి షుగర్ మెల్ట్ అవ్వడానికి. షుగర్ మెల్ట్ చేసుకోవడానికి పెట్టేసుకున్నాను. లైట్గా షుగర్ మెల్ట్ అయిపోతే సరిపోతుంది. టోటల్గా షుగర్ మొత్తం మెల్ట్ అయిపోవాలి. లైట్గా మిక్స్ చేసుకుంటున్నాను. గ్రీస్ చేసి పెట్టుకున్న ప్లేట్ అండి, నెయ్యితోని కొంచెం గీ మెల్ట్ చేసి పెట్టుకున్నాను అందులో యాడ్ చేయడానికి. ఘీలో రోస్ట్ చేసుకున్న మెలన్ సీడ్స్ ఇంకా కాజు, కొంచెం గ్రీన్ ఫుడ్ కలర్. షుగర్ కంప్లీట్గా మెల్ట్ అయిపోవాలండి. ఇది షుగర్ ఉంటే అది షుగరీ అయిపోతుంది, అక్కడక్కడ క్రంచీ టేస్ట్ వస్తుంది. అండ్ పౌడర్ చేసుకున్న ఇలాచీ. మన పాకం రెడీ అయిపోయిందండి. ఇందులో ఇలాచీ పౌడర్ వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుందాము. కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకున్నాక మిక్స్ చేస్తూనే ఉండాలండి, సో దట్ లంప్స్ ఫామ్ అవ్వద్దు. షైనీ టెక్స్చర్ రావాలి. షైనీ టెక్స్చర్ వస్తుంది కదా, ఈ స్టేజ్లో మనం లైట్గా ఘీ యాడ్ చేసుకుంటుండాలి. ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ ఘీ సరిపోతుంది, లేదంటే ఇంకో 1 more స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం ఘీ యాడ్ చేసుకుందాం. నాకు మొత్తం 4 టేబుల్ స్పూన్స్ ఘీ పట్టేసిందండి. ఫుడ్ కలర్ ఇంకా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసాను. దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. నేను ఇందులో కొంచెం స్ట్రాబెర్రీ ఫ్లేవర్ యాడ్ చేస్తున్నానండి, జస్ట్ ఒక 2 డ్రాప్సే. గ్రీస్ చేసి పెట్టుకున్న ప్లేట్లోకి తీసుకొని దీన్ని లెవెల్గా సెట్ చేసేసుకోవాలి. అండ్ చల్లారినాక పీసెస్ కట్ చేసుకోవాలి. ఫైనల్గా ఇలా వస్తుందండి. దీన్ని నేను టోటల్ కూల్ అయ్యడానికి పెట్టేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో దీని స్లైసెస్ కట్ చేసి చూపిస్తాను, ఎందుకంటే కూల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. థ్యాంక్ యూ, బాయ్.